ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. नमस्कारं मास्टर ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. మనము లాస్ట్ క్లాస్లో ఎకోనైట్ చదువుకుంటున్నాము. ఇప్పుడు హైస్ దాకా చదువుకున్నాం. ఫీవర్ అండ్ చిల్స్. ఎకోనైట్ హ్యాస్ నో రిజల్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. అంటే ఏంటంటే ఇది ఓన్లీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో అయితే పనిచేయదు అని చెప్తున్నారు. అంటే ఇన్ఫ్లమేషన్ మీద పనిచేయదు. అది ఇంకా బెటర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్. Those conditions that are about to take on the results of inflammation will always indicate some other remedy. అంటే ఇన్ఫ్లమేషన్ తాలూకు వచ్చినటువంటి సిమ్టమ్స్ ఏవైతే కండిషన్స్ ఉంటాయో వాటికి ఎకోనైట్ ఇండికేట్ అవ్వదు. ఇంకో డ్రగ్ ఏదైనా ఇండికేట్ అవుతుంది. యు ఆర్ నాట్ టు థింక్ ఆఫ్ ఎకోనైట్ ఇన్ ఫీవర్ అన్లెస్ ద ఎకోనైట్ పేషెంట్ ఈస్ ప్రెసెంట్. అంటే ఫీవర్ లో ఎకోనైట్ పనిచేస్తుంది అనుకోకూడదు. ఎకోనైట్ పేషెంట్ కి మాత్రమే అది ఫీవర్ ఉన్నా ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఏదున్నా పనిచేస్తుంది అని చెప్తున్నారు. విత్ ఎకోనైట్ ఫీవర్ దేర్ విల్ బి సెన్సిటివ్నెస్ టు లైట్. అంటే ఎకోనైట్ ఫీవర్ తో పాటు సెన్సిటివ్ టు లైట్ అనేది ఉంటుంది. అంటే ఫీవర్తో ఎకనైట్ ఫీవర్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు లైట్ని చూడలేకపోవటం, ఇబ్బందిగా ఫీల్ అవటం అనేది ఉంటుంది. గ్రేట్ రెస్ట్లెస్నెస్ విత్ ఫీవర్. జ్వరంతో పాటు అస్థిరత్వం అనేది బాగా ఉంటుంది అనమాట. ఐస్ స్టేరింగ్ విత్ ప్యూపిల్స్ కాంట్రాక్టెడ్. ఐస్ స్టేరింగ్, ప్యూపిల్స్ కాంట్రాక్టెడ్, violent aching and inflammation of the deep structures of the ball. కళ్ళు స్టేరింగ్ లుక్స్ అంటే బాగా తేరిపార చూస్తూ ఉంటుంది చూడండి, స్టేరింగ్ గా చూడటం. ప్యూపిల్స్ కాంట్రాక్ట్ అయిపోయి ఉంటాయి. వైలెంట్ ఏకింగ్ విపరీతమైన నొప్పి. ఇంకా ఏంటంటే కంటి లోపల, కంట్లో పెయిన్ వేరు, కంటి లోపల అంటే డీప్ స్ట్రక్చర్స్ లో విపరీతమైన ఇన్ఫ్లమేషన్, డీప్ స్ట్రక్చర్స్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చి విపరీతమైన పెయిన్ ఉంటుంది. కన్ను గుడ్డు పీకేసుకోవాలంత. ఎకనైట్ చెప్తారు ఎగనైజింగ్ పెయిన్ అని, పిచ్చెక్కిపోయేంత నొప్పి అనమాట. వైలెన్స్ అంటే అది, అంత వైలెంట్ గా ఉంటుంది. గివ్ ఎకనైట్ ఓన్లీ వెన్ ద సిమ్టమ్స్ ఎగ్రీ. అంటే ఈ సిమ్టమ్స్ ఉంటేనే ఎకనైట్ ఇస్తే తగ్గుతుంది తప్ప ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద డీప్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద బాల్ ఉంటే ఎకనైట్ వేస్తే తగ్గదు. అది an inflammation that is about to run a prolonged course to take suppuration, or if it is mucous membrane to take on discharge of pus, will never show you the symptoms of aconite. అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉండి దాని కొంచెం కొన్నాళ్ళు అంటే కోర్స్ కొన్ని డేస్ కడిచిన తర్వాత పస్ ఫామ్ అయ్యి, లేదా ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ నుంచి డిశ్చార్జ్ పస్ వస్తూ ఉన్నటువంటి కండిషన్స్ లో ఎకోనైట్ పనిచేయదు. ఎందుకంటే అంత టైం ఉండదు కదా. ఎకోనైట్ కి సడన్ ఆన్సెట్, వైలెంట్ గా సిమ్టమ్స్ డెవలప్ అయిపోవటం ఉంటుంది. షార్ప్ ఎగనైజింగ్ పెయిన్స్ అలాగా. పస్ ఫామ్ అవ్వాలి అంటే కొంత టైం తీసుకుంటుంది కదా. అందుకని అటువంటి వాటిల్లో ఇది పనిచేయదు. ఎకోనైట్ సిమ్టమ్స్ కనిపించవు. ఎకోనైట్ ఇండికేట్ అవ్వదని మీరు ఎలా చెప్పేస్తున్నారు అంటే ఆ సిమ్టమ్స్ డెవలప్ అవ్వవు. నెవర్ గివ్ ఎకోనైట్ ఇన్ బ్లడ్ పాయిజనింగ్ సచ్ యాజ్ వీ ఫైండ్ ఇన్ స్కార్లెట్ ఫీవర్ అండ్ టైఫాయిడ్ ఫీవర్ ఎక్సెట్రా. అంటే స్కార్లెట్ ఫీవర్ లో కానీ, టైఫాయిడ్ ఫీవర్ లో కానీ
అప్పుడు బ్లడ్ పాయిజనింగ్ అయినటువంటి కేసెస్లో ఈ ఎకనైట్ అనేది ఇవ్వకూడదు, టైం వేస్ట్ అవుతుంది. కొన్నిసార్లు కొన్ని చోట్ల ఎకనైట్ వేస్తే చనిపోతారని కూడా చెప్తారు మాస్టర్ గారు. ఒక పేషెంట్ హార్ట్ అటాక్ వస్తే ఆవిడకి కేసు ట్రీట్ చేస్తున్నాను నేను, హార్ట్ ఎన్లార్జ్మెంట్ కేసు. అయితే ఆవిడకి ఆసిరాక్సాలిక్తో కొంత బెటర్ అయింది. అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది కరోనా 3 వ్యాక్సిన్స్ వేసుకోవటం వల్ల. అయితే ఆవిడకి ఫస్ట్ దాన్ని విరుగుడు చేసేందుకు తూజా వేసాము, తర్వాత ఆసిరాక్సాలిక్ వేసాం. ఆవిడ యాసిడ్ పాస్లో ఉంది, కానీ ఆసిరాక్సాలిక్ సిమ్టమ్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటే ఆసిరాక్సాలిక్ వేస్తే కొంత బెటర్ అవుతూ వచ్చి మళ్ళీ ఈ భార్యాభర్తల మధ్య ఏదో సమ్ డిస్కషన్ అయ్యి మళ్ళీ ఆవిడ పాపం పిల్లవాడి దగ్గర ఉండాలని ఆవిడకి, ఇతనికి ఏమో అక్కడ ఉండడం ఇష్టం లేదు. దాంతో మళ్ళీ ఈవిడ డిస్టర్బ్ అయిపోయారు బాగా. మళ్ళీ యాసిడ్ ఫాస్ వేసినా పెద్ద పని చేయలేదు. ఆ కండిషన్లో లెకసిస్ వెళ్ళాం క్లినికల్గా, వెళ్తే కొంత బెటర్ అయింది. సరే మంది ఇచ్చాం, బెటర్గా ఉంది, కొంచెం మళ్ళీ వెనక్కి తిరిగారు, అంటే వెనక్కి తిప్పుకున్నారు. ఆ టైంలో సడన్గా ఈవిడికి చెస్ట్లో ఏదో ఆయాసంగా ఉంది, ఆల్రెడీగా ఉంది అంటే అట్లీస్ట్ చైనా వేసినా కొంచెం బెటర్ అయ్యి ఉండేదేమో. కొంచెం ఎకనెట్ వేశారు 200, సడన్గా వచ్చింది పెయిన్ అని తప్పని ఆవిడ చనిపోయారు. వితిన్ ఫ్యూ మినిట్స్ అంటానికి కూడా లేదు, వితిన్ 2-3 మినిట్స్ ఆవిడ చనిపోయారు. అలా ఉంటుంది కేసు. అంటే మనం అది ఎకనైట్ లో విషయంలో అలానే వేయడానికి భయపడని అవసరం లేదు, కానీ ఆ సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా వేయాలి, కానీ సిమ్టమ్స్ లేనప్పుడు వేయకూడదు అనమాట. such as we find in scarlet fever, in typhoid fever, etc. we find. The nervous irritation is never present, but the opposite, stupor, laziness, the purple skin, whereas aconite is bright red. అంటే ఈ నర్వస్ ఇరిటేషన్ అనేది అసలు ఉండదన్నమాట. ఈ స్కిన్ ఎకనైట్, ది స్కిన్ ఏంటంటే ఎకనైట్, వేరాజ్ ఎకనైట్ బ్రైట్ రెడ్. నెవర్ గివ్ ఎకనైట్ ఫర్ ఎనీ ఫార్మ్స్ ఆఫ్ జైమోసిస్, ఫర్ ఇట్ హ్యాస్ నో జైమోటిక్ హిస్టరీ. జైమోసిస్ అంటే ఈ టైఫాయిడ్ ఇలాంటి ఫీవర్స్ కండిషన్స్, అంటే పాయిజనింగ్ అయినటువంటి కండిషన్స్ అనమాట. అక్కడ కూడా ఇది పనిచేయదు. దేర్ షుడ్ బి నో థాట్ ఆఫ్ ఎకనైట్ ఇన్ ది స్లో కమింగ్ కంటిన్యూడ్ ఫీవర్. టైఫాయిడ్ ఇవన్నీ అంతే కదా, స్లో కమింగ్ ఫీవర్స్ కదా, కంటిన్యూడ్ ఫీవర్, కొన్నాళ్ళ పాటు ప్రొలాంగ్ అవుతాయి ఈ ఫీవర్స్. ఇటువంటి వాటిల్లో ఇది పనిచేయదు అనమాట. ఎకనైట్ హ్యాస్ నో సిమ్టమ్స్ లైక్ ది స్లో టైప్స్ ఆఫ్ కంటిన్యూడ్ ఫీవర్స్. అసలు చెప్పాలంటే ఈ స్లోగా డెవలప్ అయ్యేటువంటి ఫీవర్స్ లో, కంటిన్యూడ్ ఫీవర్స్ లో అసలు ఎకనైట్ సిమ్టమ్స్ డెవలప్ అవ్వవు అని చెప్తున్నారు. ది ఎకనైట్ ఫీవర్ ఈజ్ జనరల్లీ వన్ షార్ప్ అటాక్ ఆఫ్ ఫీవర్. ఎకనైట్ ఫీవర్ అది ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్ గా హై టెంపరేచర్ కి వెళ్ళిపోతుందండి. అది షార్ప్ అటాక్. ఇట్ ఈస్ ఇన్ నో వే రిలేటెడ్ టు అన్ ఇంటర్మీడియట్ ఫీవర్, యాజ్ ఇట్ హ్యాస్ నో సచ్ సిమ్టమ్స్. అంటే ఇది ఇంటర్మీడియట్ ఫీవర్స్ ఉంటాయి కదా, ఎలాగా ఒక రోజంతా ఫీవర్ మామూలుగా హైకి వెళ్ళాల్సినంత వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే నార్మల్ టచ్ అవటం, ఇలాంటి వాటి ఇంటర్మీడియట్ ఫీవర్స్ ఉంటాయి కదా. అటువంటి వాటిల్లో దీనికి సంబంధించిన ఎకనైట్కి సంబంధించిన సిమ్టమ్స్ డెవలప్ అవ్వవు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. You might find something that would deceive you in one attack of intermittent fever, but the very fact that there was a second one would shut out aconite. అంటే మనకి you might find something that would deceive you in one attack of intermittent ఫీవర్ వచ్చినప్పుడు, ఒక రోజు వచ్చింది అనుకోండి ఫీవర్, సడన్ గా హైకి వెళ్ళింది అనుకోండి, మనకి అది ఎకనైట్ లా అనిపించవచ్చు, కానీ నెక్స్ట్ డే అది మళ్ళీ నార్మల్ టచ్ అవుతుంది కదా, అక్కడ మనకు అర్థమైపోతుంది ఇది ఎకనైట్ కాదు అని. సమ్ రెమెడీస్ హ్యావ్ పీరియాడికల్లీ ఆర్ వేవ్స్, ఎకనైట్ హ్యాస్ నో సచ్ కండిషన్. అంటే కొన్ని రెమెడీస్ ఉంటాయి, ఏంటి పీరియాడికల్ గా, అంటే పలానా టైంకి మాత్రమే వచ్చేలాగా అలా ఉంటాయి కదా, అలాంటిది ఈ ఎకనైట్ లో ఉండదు. ద మోస్ట్ వైలెంట్ అటాక్ ఆఫ్ ఫీవర్ విల్ సబ్సైడ్. అంటే ఇదేంటంటే రావడము అంత తీవ్రంగా వస్తుంది, అంత హైకి వెళ్తుందే తప్ప మళ్ళీ తగ్గడము
అలా ఉండదు. అది ఉన్న కొద్దీ ఎక్కువైపోతూ భరించలేని స్థితికి వెళ్ళిపోయి లాస్ట్‌కి చావుకు దారి తీయచ్చేమో కానీ, ఇలాగా వెనక్కి రావడం అది ఉండదనమాట. అది ఆయన చెప్తున్నారు. పీరియాడికల్‌గా రావడము, వేవ్స్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి గదా! వేవ్స్ అంటే అలా ఉండదిక్కడది. హ్మ్. The most violent attack of fever will subside in a night if aconite is the remedy. ఆ ఎకనైట్ డ్రగ్ అయితే గనక అది వేస్తే అంత వైలెంట్ అటాక్ కూడా సబ్సైడ్ అయిపోతుంది, రాత్రికి రాత్రి తగ్గిపోతుంది. ఈ వీడికైనా వచ్చింది అన్నట్టుగా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ఎ పిటీ దట్ యూ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ గివింగ్ ఇట్, ఫర్ ఇట్ విల్ సమ్ టైమ్స్ డూ మిస్చీఫ్. అదే అదే అది డ్రగ్ అదైతే ఇప్పుడు మీరు 7 o'clock కి 104 వచ్చింది, వాడు 5కి ఏదో చలిగాల్లో ఎక్స్పోజ్ అయ్యాడు, దాని సడన్ గా వాడికి 7, 8 కల్లా 104కి వెళ్ళిపోయింది, సూపరస్ కండిషన్స్ కి వెళ్ళిపోయాడు వాడు. అప్పుడు వాడికి మందు వేసాం ఎకోనైట్ అని చెప్పి. నిజంగా అది ఎకోనైట్ డ్రగ్ ఇండికేట్ అయ్యి అది ఆ కేసు ఎకోనైట్ కేసు అయితే విత్ ఇన్ 2 hours 12, 1 అయ్యేటప్పుడు నార్మల్ వచ్చేస్తుంది, అంత ఫాస్ట్ గా తగ్గుతుంది. అలా తగ్గలేదు అంటే ఏంటంటే మనం మోసపోయామని అర్థం, అంటే అది డ్రగ్ అది కాదు అని అర్థం అన్నమాట. అది ఆయన చెప్తున్నారు. మనం మిస్టేక్ చేసాము అని అర్థం. మనం ఆల్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ సిక్నెస్ మస్ట్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్, నాట్ ఓన్లీ వాట్ ద రెమెడీ డస్ కవర్ బట్ వాట్ ఇట్ డజంట్ కవర్. అంటే ఏవే సిమ్టమ్స్ ఆ డ్రగ్ లో ఇండికేట్ అవుతున్నాయో చూడటమే కాకుండా ఏవి డజంట్ కవర్ అవ్వలేదు అనేది కూడా మనం చూసుకోవాలి అని చెప్తున్నారు అనమాట ఆయన. అంటే ఏంటి ఏవి కవర్ అవ్వలేదు అనేది, అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే, మనము మామూలుగా ఏంటి ఇప్పుడు ఎకనైట్లో సడన్ గా ఫీవర్ రైజ్ అయిందండి అని అదొకటి చూసుకుంటాం. మళ్ళీ ఏంటి ఇంకా సడన్నెస్, తలనొప్పి విపరీతంగా ఉంది, ఉన్న కొద్దీ జ్వరం పెరుగుతోంది అని చూసుకుని మనం ఎకనైట్ అనుకుని వేసేస్తాం. అలా కాకుండా డజంట్ కవర్ అవని కూడా, అంటే ఏంటి మిగతావి ఇంకేమన్నా ఉంటాయి కదా, అది జైమోసిస్ కి సంబంధించిన ఫీవర్ అయినా, లేకపోతే ఈ యాంగ్జైటీ ఇలాంటివి ఇవి మనం చూసుకోకుండా మందు వేస్తే అది తగ్గదు. యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, ఇంకా కొన్ని సిమ్టమ్స్ చెప్తారు, ఇవి ప్రధానంగా ఉండేటువంటి సిమ్టమ్స్. అవి లేకుండా మనం వేస్తే తగ్గదు, అవి మనం కూడా కవర్ చేయాలి. ఎకనైట్ హ్యాస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఐస్ విత్ బర్నింగ్ అండ్ సడన్ స్వెల్లింగ్. ఇన్ఫ్లమేషన్ కంటికి కళ్ళలో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ లో బర్నింగ్ విత్ స్వెల్లింగ్ సడన్ గా రావడం అనే దాంట్లో ఎక్కడైనా పనిచేస్తుంది. ద లిడ్స్ స్వెల్ సో ర్యాపిడ్లీ దట్ దే కెనాట్ బి ఓపెన్డ్ ఎక్సెప్ట్ విత్ గ్రేట్ డిఫికల్టీ, అండ్ వెన్ దే ఆర్ ఫోర్స్డ్ ఓపెన్ బై సీజింగ్ ద margins of the lids with a pair of forceps, drops of hot water will fall out but no pus. ఎకనైట్ వాళ్ళకి వచ్చేటువంటి ఐ ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. విపరీతమైన మంట, సడన్ గా వాపు వచ్చేయడం. ఆ వాపు ఎంత ఫాస్ట్ గా వస్తుందంటే కన్ను వీళ్ళు తెరవడానికి చాలా కష్టం అయిపోతుంది. ఇంకా ఫోర్స్డ్ గా కనుక ఓపెన్ చేస్తే ఆ కన్ను కొనల నుంచి కూడా ఒక ఎర్ర వేడి డ్రాప్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఐస్ నుంచి చుక్కలు పడతాయి అన్నమాట, అంత వేడిగా ఉంటాయి. కానీ పస్ అయితే ఉండదు. పస్సు ఫామ్ అవ్వాలి అంటే ఇక టైం పడుతుంది కదా అది. దిస్ కమ్స్ ఆన్ ర్యాపిడ్లీ ఫ్రమ్ టేకింగ్ కోల్డ్. Whenever there is inflammations of the mucous surfaces, bloody water is apt to flow. Suddenly the blood vessels become engorged and ooze. The blood vessels rupture and capillaries ooze. అంటే ఎంత ఫాస్ట్ గా అంటే ఈ కోల్డ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ ఈ మ్యూకస్ మెంబ్రెన్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చి అప్పుడు అంటే బ్లడీ వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది ఆ ఫ్లో. ఇంకా ఎందుకని అలా ఉంటుంది బ్లడీ వాటర్ డిశ్చార్జ్ అంటే ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఎంగార్జ్డ్, అంటే బాగా సివియర్ కంజెషన్ వచ్చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. అవి ఇంకా ఏంటి క్యాపిలరీస్ ఊజ్, బ్లడ్ వెజల్స్ రప్చర్. ఎంత బ్లడ్ ఫ్లో విపరీతం అయిపోతుందంటే ఒక్కొక్కసారి ఆ బ్లడ్ వెజల్ రప్చర్ అవ్వచ్చు, లేదా క్యాపిలరీస్ అని చెప్పుకున్నాం కదా, ఆ క్యాపిలరీస్ దగ్గర ఒక చిన్న బ్లడ్ ఊజింగ్ ఉండడం వల్ల ఈ ఫ్లో అనేది ఆ బ్లడీ వాటర్ అనేది ఉంటుంది అనమాట. అది వాళ్ళు ఇంకా చెప్తారు చూడండి. ఇయర్స్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఇయర్ కమ్స్ ఆన్ జస్ట్ యాజ్ సడన్లీ.
అదేంటండి పైన మీరు ఇన్ఫ్లమేషన్ లో ఇది పనిచేయదు అన్నారు, మళ్ళీ ఇక్కడ ఇలా చెప్తున్నారు అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఇయర్ లో పనిచేయదు మాత్రమే పనిచేయదు. అదర్ సిమ్టమ్స్ ఆఫ్ ఎకోనైట్ ఉండినప్పుడు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఇయర్ అవ్వచ్చు, ఐస్ అవ్వచ్చు, థ్రోట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పనిచేస్తుంది అది. థ్రాబింగ్ ఇంటెన్స్ కట్టింగ్ పెయిన్స్ ఇన్ ది ఇయర్. The child comes home after being out in the cold north wind and is not sufficiently clad, and now it screams and puts its hand to the ears. అంటే పిల్లవాడు చలికి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇంటికి వస్తాడు. ఎలా అంటే అంటే వాడు లైట్ క్లాతింగ్ వేసుకుని, అంటే పూర్తిగా బట్టలు సరిగా అంటే పూర్తిగా కవర్డ్ థిక్ బట్టలు వేసుకోకుండా వెళ్ళి చల్లగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంటికి పిల్లవాడు ఎలా తిరిగి వస్తాడు? అరుస్తూ అంటే ఏడుస్తూ తిరిగి వస్తాడు. ఎలా? చెవికి చెయ్యి అడ్డం పెట్టుకుని అంత నొప్పితో వస్తాడనమాట. ద అటాక్ కమ్స్ ఆన్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఆఫ్టర్ బీయింగ్ అవుట్ ఇన్ ది డే టైమ్. అది పగలు అంతా వాడు దానికి బయట ఉండి అప్పుడు ఈ అటాక్ అనేది సాయంత్రం ఎర్లీ ఇన్ ద ఈవినింగ్ వస్తుంది అనమాట. ఫీవర్ అండ్ యాంగ్జైటీ. చైల్డ్ మస్ట్ బి క్యారీడ్. ఫీవర్ ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఆ పిల్లవాడుని ఎత్తుకోమంటాడు, వాడు ఎత్తుకోవాల్సి వస్తుంది. ద సఫరింగ్ ఈజ్ ఇంటెన్స్. విపరీతమైన సఫరింగ్ ఉంటుంది. నాయిస్ ఇంటాలరబుల్. మ్యూజిక్ గోస్ త్రూ ఎవ్రీ లింబ్. సో ఇంటెన్స్ ఈజ్ ద సెన్స్ ఆఫ్ హియరింగ్. అంటే వాడి సెన్స్ ఇవేంటి 5 సెన్సెస్ కూడా స్పెషల్ సెన్సెస్ సెన్సిటివ్ గా అయిపోతాయి. అంటే వాడి చెవితో వినలేకపోతాడు. చిన్న సౌండ్ కూడా వాడికి వినలేడు అనమాట. ఇంటాలరబుల్ గా ఉంటుంది. మ్యూజిక్ కనుక ఎవరన్నా ఆన్ చేస్తే ఆ సౌండ్ కి వాడికి ప్రతి అవయవంలోకి ఎవ్రీ లింబ్ అంటే చెయ్యి, ప్రతి కాలు, అలా ప్రతి దాంట్లోకి వెళ్ళిపోయినంత సివియర్ గా ఉంటుంది పెయిన్. ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ we find that same intense condition of the nerves. అంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి ఎక్కడెక్కడైతే నెర్వ్స్ ఉంటాయో అక్కడంతా కూడా ఇది పాస్ ఆన్ అయిపోతుంది పెయిన్, అంత ఇంటెన్స్ గా ఉంటుంది. వేరెవర్ దేర్ ఆర్ కంప్లైంట్స్ దే ఆర్ ఇంటెన్స్, వైలెంట్ అండ్ ద పేషెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ డిటబిలిటీ. ఎక్కడైతే వీడి కంప్లైంట్స్ డెవలప్ అవుతాయో అంటే పెయిన్ ఉంటుందో అది ఏదైనప్పటికీ కూడా ఐస్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు, నోస్ అవ్వచ్చు, థ్రోట్ అవ్వచ్చు, అది చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. వైలెంట్, ఇంటెన్స్ అంటే సివియర్ పెయిన్. వైలెంట్ అంటే భయంకరమైనది. అంటే వాడి ఎక్స్ప్రెషన్ కూడా అంత భయంకరంగా ఇస్తాడు. ఆ పెయిన్ యొక్క ఇంటెన్సిటీని వాడి బిహేవియర్ తెలియచేస్తుంది అనమాట. పేషెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ యాంగ్జైటీ. పేషెంట్ ఎప్పుడు ఆందోళన పడిపోతూ చికాకు పడిపోతూ ఉంటాడు. అంటే ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన వర్డ్స్ ని బట్టి మనం ఆ పేషెంట్ ఎలా ఉంటాడు అంటే ఇంటెన్స్ అనే అనుకోవచ్చు. ఇంటెన్స్ అంటే సివియర్ గా ఉంది. సివియర్ గా ఉండి పెయిన్ తో సఫర్ అయ్యేటువంటి పేషెంట్స్ కి సంబంధించిన డ్రగ్స్ చాలా ఉన్నాయి. వైలెంట్, ఇంటెన్స్ కాకుండా వైలెంట్ గా బిహేవ్ చేసేటువంటి పేషెంట్స్ అవి చాలా డ్రగ్స్ ఉన్నాయి. కానీ ఈ 3 ఇంటెన్స్, వైలెంట్, ఆల్వేస్ పేషెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ ఇరిటబిలిటీ, ఇవన్నీ ఉన్న డ్రగ్ ఫియర్ ఆఫ్ డెత్. అది ఓన్లీ ఎక్యునెట్, ఓన్లీ ఎక్యునెట్. అది ఆయన చెప్పదలుచుకున్నది ఇక్కడ. స్టింగింగ్, బర్నింగ్, రెండింగ్, టేరింగ్, కట్టింగ్ పెయిన్స్ ఇన్ ద ఇయర్. ఇంకా చెప్తారు ఈయన. అసలు నువ్వు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ చూస్తేనే నీకు ఎగ్నైట్ స్ట్రైక్ అయిపోతుంది. అంత భయం గాని ఆ ఆందోళన చూస్తే నీకు అర్థమైపోతుంది అని చెప్తారు ఆయన. స్టింగింగ్, బర్నింగ్, రెండింగ్, టేరింగ్, కట్టింగ్ పెయిన్స్ ఇన్ ది ఇయర్, అది ఆయన చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొరైజా. కొరైజా ఇఫ్ అటెండెడ్ విత్ వైలెంట్ హెడేక్ కమింగ్ ఆన్ ఇన్ ది నైట్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ అండ్ టేకింగ్ కోల్డ్ డ్యూరింగ్ ది డే సడన్లీ, దిస్ షార్ట్ యాక్టింగ్ వెరీ క్విక్ యాక్టింగ్ రెమెడీ విల్ బి ఇండికేటెడ్. అంటే జలుబుతో పాటు విపరీతమైన జలుబుతో పాటు వైలెంట్ హెడేక్ రాత్రికి రాత్రి వచ్చేస్తుంది. పగలు చల్లగాలికి ఎక్స్పోజ్ అయిన దాని తాలూకు ఎఫెక్ట్ సడన్ గా వస్తుంది. అలాంటప్పుడు ఈ మందు వేస్తే అది ఎంత సడన్ గా వచ్చిందో ఆ పెయిన్, అది ఆ జలుబు అంత సడన్ గా తగ్గిపోతుంది. అంటే వెరీ షార్ట్ యాక్టింగ్, తక్కువ సేపే ఇది పనిచేస్తుంది. కానీ క్విక్ యాక్టింగ్ అంటే
ఇక్కడ చూడండి ఆయన ఇచ్చిన మనము వర్డ్ టు వర్డ్ చదువుకోవడం అంటే దిస్ షార్ట్ యాక్టింగ్ ఓకే తక్కువ సేపు పనిచేస్తుంది అంటే డీప్ గా పనిచేయదు కదా ఇది కొనేటి పనిచేసి దాని పని చేసి క్లియర్ చేసి వెళ్ళిపోతుంది షార్ట్ టైమ్ కానీ వెరీ క్విక్ ఇక్కడ వెరీ షార్ట్ అనలా వెరీ షార్ట్ అనలా షార్ట్ యాక్టింగ్ వెరీ క్విక్ అన్నారు అంటే వెరీ క్విక్ యాక్టింగ్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది తక్కువ టైం పనిచేస్తుంది రెమెడీ విల్ బి ఇండికేటెడ్ ఆ రెమెడీ కనుక ఇండికేట్ అయ్యి మనం వేస్తే చాలా ఫాస్ట్ గా పనిచేసి తక్కువ అది ఆ జబ్బుని తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మళ్ళీ దాని తాలూకు ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎకనైట్ తాలూకు ఎఫెక్ట్ ఏమి ఉండదు అది ఆయన చెప్తున్నారు The coryza that comes on from carboways comes on several days after the exposure. కార్బోవేజ్ వాళ్ళలో వచ్చేటువంటి జలుబు ఎలా ఉంటుంది అంటే కొరైజా అనేది ఎలా ఉంటుంది అంటే కొన్ని రోజులు గనక ఎక్స్పోజ్ అయిన తర్వాత వస్తుంది అది ఎకోనైట్ అలా కాదు స్పాట్ లో వచ్చేస్తుంది ది కొరైజా దట్ కమ్స్ ఆన్ ఫ్రమ్ సల్ఫర్ ఆల్సో డెవలప్స్ సెవెరల్ డేస్ ఆఫ్టర్ ది ఎక్స్పోజర్ ఈ సల్ఫర్ కి సంబంధించినటువంటి కొరైజా కూడా కొన్ని రోజులు ఎక్స్పోజ్ అయిన తర్వాతనే మొదలవుతుంది ది కార్బోవేజ్ పేషెంట్ బికమ్స్ ఓవర్ హీటెడ్ అండ్ టేక్స్ కోల్డ్ బై కీపింగ్ ఆన్ హిస్ ఓవర్ కోట్ వెన్ he comes into your office. In aconite, he goes out in cold air with his light clothing and comes down if he is a plethoric individual before midnight. But especially is it often indicated in the coryza of the rosy chubby plethoric baby, not in the sickly or pale ones. ఇది యూజువల్గా ఏంటంటే పేల్ వాళ్ళలో ఇది పనిచేయదు ఈ రోజీ రెడ్ ఈ ప్లెథోరిక్ కండిషన్స్ లోనే ఇది ప్లెథోరిక్ ఇండివిజువల్స్ లోనే ఇది పనిచేస్తుంది దీస్ సిక్లీ వన్స్ విల్ కమ్ డౌన్ లేటర్ అంటే ఈ పేల్ గా ఉండేటువంటి వాళ్ళు అది వేరే కేటగిరీలోకి వస్తారు దైర్ వైటల్ యాక్టివిటీస్ ఆర్ సో రెడ్యూస్డ్ దట్ దైర్ కంప్లైంట్స్ డు నాట్ కమ్ ఆన్ సమ్ టైమ్స్ ఫర్ 2 or 3 days ఈ పేల్ గా ఉండేటువంటి వాళ్ళలో ఈ వైటల్ యాక్టివిటీస్ అనేవి అంత ఫాస్ట్ గా ఉండదు అనమాట తగ్గిపోయి ఉంటాయి ఎలాగా అంటే వైటాలిటీ తక్కువ ఉంటుంది కదా వైటాలిటీ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ జబ్బుని బయటికి నెట్టేటువంటి శక్తి కూడా వైటల్ ఫోర్స్ కి లేకపోతుంది దానివల్ల ఏమవుతుంది నెమ్మదిగా ఈశ్వరం అనుకుంటూ ఆ జబ్బుని బయటికి నెడుతుంది అనమాట దానికి ఒక 2-3 days టైం పడుతుంది కానీ వీళ్ళది అలా కాదు ఎకనైట్ వాడిది ఈ వీళ్ళు ఎలా ఉంటారు ప్లెథోరిక్ గా ఉంటారు చప్పి రోజీ ఇటువంటి వాళ్ళలో చాలా వైటల్ యాక్టివిటీ చాలా బాగుంటుంది కాబట్టి వెంటనే సడన్నెస్ ఉంటుంది అనమాట సో దట్ ఇఫ్ యూ టేక్ ఏ సిక్లీ వన్ అండ్ విగరస్ వన్ ఇన్ ది సేమ్ ఫ్యామిలీ అండ్ ఎక్స్పోజ్ దెమ్ బోత్ వన్ విల్ హ్యావ్ క్రిప్టోనైట్ నీడ్ ఎకోనైట్ ఒక ఇద్దరు మనుషులు కనుక సేమ్ ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరు మనుషులు సేమ్ ఒకటే వాతావరణం ఇద్దరు కలిసి ఏదో బీచ్కో ఎక్కడికో పోయారు చల్లగాలికి వెళ్ళారు లాన్ లోకి వెళ్ళారు ఇద్దరు సేమ్ కోల్డ్ కి ఎక్స్పోజ్ అయితే విగరస్ గా గనక డెవలప్ అయితే గనక ఆ క్రూప్ అనేది రాత్రికి రాత్రి డెవలప్ అయితే ఎకోనైట్ వేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ కి డెవలప్ అయితే హెపార్ సల్ఫ్ వేయాలి అని చెప్తున్నారు ఎంత వివరంగా చెప్పారో చూడండి అసలు ఇది మనకి మాస్టర్ గారు ఎకోనైట్ శారీరక ఉన్నది ఔషధ శారీరక ఉన్నది ఇంకా విత్ ఎగ్జాంపుల్స్ చాలా డీటెయిల్డ్ గా చెప్పారు The symptoms likely to occur with coryza face. The symptoms likely to occur with coryza are nosebleed, headache, anxiety and fear. ఈ వీళ్ళకి ఈ జలుబు అనేది దేంతో ఇంకా దీంతో పాటు అసోసియేట్ అయ్యి సిమ్టమ్స్ ఏముంటాయి ముక్కులోంచి రక్తం కారడం తలనొప్పి ఆందోళన ఫియర్ ఉంటుందన్నమాట ది యాంగ్జియస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్ అబ్జర్వ్డ్ ఇన్ ది ఎకోనైట్ సఫరర్ అది ఎకోనైట్ లో సఫర్ అయినటువంటి వాడు ఎకోనైట్ పేషెంట్ లో ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది అంటే యాంగ్జైటీ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది అసలు వాడి ఆందోళన చూస్తే మనకి ఆందోళన వస్తుందని చెప్పారు బుజ్జి గారు అయితే అంత అలా పెడతారు వాడి ఫేస్ ద ఎకోనైట్ న్యూమోనియా విల్ ఆఫెన్ షో ఇట్ సెల్ఫ్ ఆన్ ద ఫేస్ న్యూమోనిక్ కండిషన్ ఆఫ్ ద ఎకోనైటిక్ పేషెంట్ కూడా అలా కనిపిస్తుంది ఆ ఫేస్ లో లుక్ ఎట్ ద ఫేస్ దేర్ ఈస్ అ గ్రేట్ యాంగ్జైటీ మన ఫేస్ అంతా చూస్తే వాళ్ళకి విపరీతమైన యాంగ్జైటీ అనేది ఉంటుంది ఇట్ షోస్ మచ్ ఆఫ్ ద ప్రూవింగ్ ఆఫ్ ద ఎకోనైట్
అది ఇంకా ఏంటి అది నెక్స్ట్ వచ్చేసి దేర్ ఈజ్ మచ్ ఇన్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫేస్ దట్ విల్ ఎనబుల్ వన్ టు రీడ్ ఆల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది బాడీ. ఇట్ టెల్స్ ది స్టోరీ. ఆ ఎక్స్ప్రెషన్ ఇట్ సెల్ఫ్ మనం చూస్తే బాడీలో ఏం జరగబోతోంది అనేదంతా మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే ఆ ఎక్వనైట్ని ఇండికేట్ చేసేస్తుంది. ద ప్లెజర్స్ అండ్ సాడ్నెస్ అండ్ డిస్ట్రెస్ ఆఫ్ ద హ్యూమన్ ఫ్యామిలీ, మచ్ ఆఫ్ విచ్ యూ కెన్ జనరలైజ్ అండ్ సీ ఎట్ ఎ గ్లాన్స్ దట్ సమ్ గ్రేట్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. అంటే వాడిలో ఉన్నటువంటి ఒక ఒక ఫ్యామిలీలో ఉండేటువంటి ఆ ప్లెజర్స్ కానీ సాడ్నెస్ కానీ ఆ డిస్ట్రెస్ సఫర్ అయినటువంటిది కానీ అవంతా జనరలైజ్డ్గా ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీ అంతా దానికి ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఒక్క చూపుతోనే ఏదో జరిగింది, అమ్మో వీడికి ఏదో అవ్వబోతోంది అనేది మనకి వాడి ఎక్కడటువంటి ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. యూ హ్యావ్ ఓన్లీ టు గెస్ వన్స్ ఆర్ ట్వైస్ బిఫోర్ యూ హిట్ ఇట్. హియర్ యూ హ్యావ్ ద యాంగ్జైటీ. అదే అని చెప్తున్నారు. వన్ చీక్ రెడ్ అండ్ అదర్ పేల్. ఒక బుగ్గ రెడ్ గా ఒక బుగ్గ పేల్ గా ఉంటుంది. ఈస్ ఇన్ ఏ గుడ్ మెనీ రెమెడీస్ బట్ ది యాంగ్షియస్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫియర్ అండ్ హీట్ అండ్ రెస్ట్లెస్నెస్ అండ్ సడన్నెస్ విత్ which it comes on in a plethoric individual. Yesterday it was very dry and windy and you will at once place this symptom with econate. అంటే ఈ ఒక బుగ్గ పేలుగా ఒక బుగ్గ ఎర్రగా ఉండడం అనేది చాలా రెమెడీస్ లో ఉంటుంది. కానీ ఈ యాంగ్షియస్ ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఆందోళనకరంగా ఎక్స్ప్రెషన్ పెట్టడం, భయం, ఆ వేడి కానీ, ఆ అస్థిరత్వం, ఆ రెస్ట్లెస్నెస్ ఫాస్ట్ గా రావడం, సడన్ ఆన్సెట్ ఎవరిలో ఈ ప్లెథోరిక్ ఇండివిజువల్స్ లో. అది ఏంటి కాజేషన్, అంతకు ముందు రోజు బాగా చల్లగా డ్రై విండ్ దాకి ఎక్స్పోజ్ అవ్వటం అంటే ఎకనైట్ సంబంధించిందే అని అర్థం అవుతుంది మనకి అది. బట్ ఇట్ మైట్ బి వన్ ఆఫ్ సెవరల్ అదర్ రెమెడీస్ ఫర్ అదర్ కండిషన్స్ ప్రెసెంట్. న్యూరాలజిక్ పెయిన్ ఇన్ ది ఫేస్ లైక్ హార్ట్ వైస్ రన్నింగ్ అలాంగ్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఫేస్. ఫేస్ కి రెండు వైపులా కూడా ఏదో వేడి వైర్లు పాకుతున్నట్టుగా రన్ చేస్తున్నట్టుగా అంత పెయిన్ ఉంటుంది. న్యూరాలజిక్ పెయిన్ అంత సివియర్ గా ఉంటుందని చెప్తున్నారు. The individual rides in the cold raw wind and his face was exposed to the cold wind. He becomes numb, then pain sets in, intense pain. ఆ ఇండివిజువల్ అంటే ఆ పేషెంట్, ఆ పర్సన్ చల్లటి గాలిలో డ్రైవింగ్ చేయడం వల్ల ఆ ఫేస్ చల్లటి గాలికి ఎక్స్పోజ్ అవడం వల్ల అంతా నంబుగా అయిపోతుంది, పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, సివియర్ పెయిన్. హీ క్రైస్ అవుట్ అండ్ ష్రీక్స్ విత్ నైఫ్ లైక్ కటింగ్ పెయిన్స్. కత్తితో కోస్తున్నంత పెయిన్స్ తో పాపం ఏడుస్తాడు, అరుస్తాడు. ఎక్కనేట్ విల్ రిలీవ్. ఎక్కనేట్ అంత ఫాస్ట్ గా పనిచేస్తుంది, తగ్గిస్తుంది. క్రాలింగ్ క్రీపింగ్ లైక్ యాండ్స్ అంటే చీమలు పాకుతున్నట్లుగా పెయిన్ ఉంటుంది. ఎకనైట్ హ్యాస్ దట్ సెన్సేషన్ అలాంగ్ ది కోర్స్ ఆఫ్ ద నెర్వ్స్. ఇట్ హ్యాస్ ఎ సెన్సేషన్ లైక్ ఐస్ వాటర్ పోర్డ్ అలాంగ్ ది కోర్స్ ఆఫ్ ద నెర్వ్స్. అంటే ఎకనైట్ వాళ్ళకి సెన్సేషన్ ఎలా ఉంటుందంటే నరాల వెంబడి ఆ నెర్వ్ ఎటైతే ప్రయాణం చేస్తుందో అటంతా పెయిన్ ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే బాగా ఐసీ కోల్డ్ వాటర్ పోస్తే ఎలా ఉంటుంది ఆ నెర్వ్స్ దగ్గర, నెర్వ్ కోర్స్ దగ్గర అలా ఉంటుంది. సయాటికా వెన్ ది సెన్సేషన్ ఈజ్ ఫెల్ట్ డౌన్ ది నెర్వ్ లైక్ ఐస్ వాటర్. ఈ సయాటికా పెయిన్ అంటే తెలుసు కదా, సయాటిక్ నెర్వ్ అనేది రెండు వర్టిబ్రా మధ్య నొక్కుపోతే వచ్చేటువంటి పెయిన్. అది ఎలా ఉంటుందంటే ఆ నెర్వ్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ నెర్వ్ ఎక్కడెక్కడైతే ప్రయాణం చేస్తూ వెళ్తుందో అదంతా కూడా చల్లటి వాటర్ పోర్ చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట ఆ పెయిన్. క్రీపింగ్ టింగ్లింగ్ అండ్ క్రాలింగ్ ఇన్ ది ఫేస్ వితౌట్ పెయిన్. నొప్పి ఉన్నా లేకపోయినా ఆ టింగ్లింగ్, క్రాలింగ్, క్రీపింగ్ పెయిన్ ఉంటుంది. పాకుతున్నట్టుగా అలా ఏదో మనకు ఒళ్ళు జలదరిస్తుందంట, ఆ టింగ్లింగ్ సెన్సేషన్ పాకుతున్నట్టుగా అలా ఉంటుంది, పైకి ఎక్కుతున్నట్టుగా. దేర్ ఈజ్ ఇంటెన్స్ హీట్, ఇంటెన్స్ ఫీవర్ ఇన్ ద ఫేస్. విపరీతమైన వేడి ఉంటుంది, ఫీవర్ ఉంటుంది. ద సైడ్ ఆఫ్ ద ఫేస్ లైడ్ ఆన్ విల్ ఆఫెన్ బ్రేక్ ఇంటూ స్వెట్. అంటే ఎటువైపు అయితే పడుకుంటాడో అటువైపు ఫేస్ అంతా కూడా స్వెట్ వచ్చేస్తుంది. మళ్ళీ వీడు ఇటు తిరిగి పడుకున్నాడు అనుకోండి, ఆల్రెడీ స్వెట్ వచ్చిందంతా మళ్ళీ డ్రై అయిపోయి మళ్ళీ ఇటువైపు స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది ఆయన చెప్తున్నారు వాసుదేవ్. ఇక్కడికి ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం
ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.